విగ్రహాలు, ఆఖరికి ఇలాంటి వేదికల్లో వాళ్ళకు ఉండేటువంటి సామంతరాజులకి కాళ్ళ మీద పడుతున్నటువంటి మంత్రుల్ని ఈ రాష్ట్రంలో చూస్తున్నామంటే ఆ రకమైనటువంటి పెత్తందారి వ్యవస్థ ఈ రాష్ట్రంలో బీసీల పైన కావచ్చు, ఎస్సీ వర్గాల వారి వరకు కావచ్చు, వీరందరిపైన ఈ రోజుకి ఇంకా నడుస్తుందంటే దానికి ఆ తగిన మూల్యం చెల్లించేటువంటి రోజులు త్వరలో వచ్చి అందరూ కూడా గ్రహించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనందరూ కూడా అవేర్నెస్ పెంచుకొని రానున్న రోజుల్లో తగిన గుర్తింపు, గౌరవం సమాజంలో రావాలంటే ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా అన్ని వర్గాల వారు ఎదగడానికి దోహదపడేటువంటి మరి నిర్ణయాలు ఏవైనా ఉన్నాయంటే అవి ఒక్క తెలుగుదేశం పార్టీ వల్ల, అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వల్ల జరుగుతుందని చెప్పి దానికి మీ అందరూ కూడా నిండు మనసుతో ఆశీస్సులు అందించి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మీ అందరూ కూడా నిండు మనసుతో అండగా నిలవాలని చెప్పి మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటూ, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హో బీసీ, జై హో బీసీ, జై జై పవన్ కళ్యాణ్, జై జై జనసేన. అందరికీ తెలిసింది, ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా పేద కుటుంబాలలో ఉన్నారు, ఎవరైతే ఈ రోజు సంక్షేమ పథకాలు తీసుకుంటున్నటువంటి కుటుంబాల్లో కూడా విద్యావంతులు, గ్రాడ్యుయేట్స్, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 3 ప్రాంతాలు ఎన్నికలు జరిగాయి. సాక్షాత్తు రాయలసీమలో జగన్ రెడ్డి గారి ఊర్లో కూడా ఎన్నిక జరిగింది. అక్కడ క్యాండిడేట్ ని మనం ఎమ్మెల్సీగా పెడితే 3 చోట్ల అంటే 3 చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్సీగా గెలిచారంటే చదువుకున్న వారు, విద్యావంతులు ఈ రోజు ఎవరి గురించి ఆలోచిస్తున్నారంటే భవిష్యత్తు గురించి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పడుతూ పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగిందంటే దానికి కారణం రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఈ నిర్ణయాల వల్ల అభివృద్ధిలో, వేగంలో కొత్త రాష్ట్రం ఏర్పాటైన మిగిలిన రాష్ట్రాల్లో అన్ని రంగాలతో మనం ముందుకెళ్తున్నటువంటి రాష్ట్రం ఒక్కసారిగా 10 ఏళ్ళు వెనక్కి పోయింది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల. ఎక్కడ లేని నిర్ణయాలు. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఆపేశాడు, అమరావతి రాజధాని ఆపేశాడు. ఈ రోజు పుష్కలంగా మనకు ఆదాయం సంపద వచ్చేటువంటి ఆదాయం ఆపేసి ఈ రోజు ఆదాయం వచ్చేటువంటి శాండ్లో వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులు జోక్యం. లిక్కర్ పాలసీ, లిక్కర్ ఆదాయం వస్తుందంటే అందులో ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టారు. డిస్టిల్ కంపెనీ అడుగుతున్నటువంటి కంపెనీలు ఏవో కొత్త కంపెనీలు అందరికీ ఈరోజు మందుబాబులు అందరూ కూడా అక్కడ అనేక శాపనార్థాలు పెడుతున్నారంటే అన్ని శాపనార్థాలు పెడుతున్నారు. అలా కావాల్సిన మందు దొరకగా ఇచ్చినటువంటి శ్రీ సాయిబాబా నాయకుల సంఘం వారు వారి యొక్క సంఘీభావాన్ని పలకడానికి వచ్చారు. గోపాలపట్నం పద్మశాలి సంఘం శంకరరావు గారు, మొత్తం శ్రీనివాస్ గారు కోరుతున్నాం. అలాగే కొత్తపాలెం గౌరీ సంఘం, కుమారుడే కుమార్ చంద్రశేఖర్ గారు రండి ముందుకి. అలాగే విశ్వబ్రహ్మణ సంక్షేమ సంఘం, అలాగే వెల్లపాలపాలెం గౌరీ సేవా సంఘం వారు కూడా అలాగే విశ్వబ్రహ్మణ సంఘం నాయకురామ సంఘం గోపాల
తెలియజేయడం ఇచ్చేశారు. విశ్వ బ్రాహ్మణ సమావేశం 89వ వార్డు వారి యొక్క సంఘీభావన తెలియడానికి అరుణ్ గారి ఆధ్వర్యంలో ఇచ్చేశారు. కళింగ వైశ్య సంఘం వారు వారి యొక్క సంఘీభావాన్ని తెలియపరచడానికి జైహోబీసీ సందర్భంగా ఇచ్చేశారు.